హాయ్ అందరికీ వెల్కమ్ టు రాధిశ్రీ కిచెన్. ఈరోజు స్పెషల్ చేపల శన ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి. శన ఫ్రైకి కావాల్సిన 1/2 కేజీ శన, పసుపు, కారం, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, చెక్క, 7-8 మొగ్గలు, 4 యాలకులు, నూనె, 2 కోడిగుడ్లు. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు, 7-8 లవంగలు, కొంచెం చెక్క, 4 యాలకులు. మూత పెట్టుకుని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత శన వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా రెండు కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. అలా 2 నిమిషాలు ఉంచి తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. బాగా కలిసాక ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుని కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు. అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత 3 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.